హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. పవన్ కళ్యాణ్ అండ్ కో కళ్ళు తెరవండి. నా నా యొక్క ఛానల్ కాబట్టి ఆ ఛానల్లో ఎలా చెప్పాలో అనేది ఒక నిర్దిష్టమైన సిస్టమ్ ఉంది కాబట్టి ముందుగానే తమ్ములే అని చెప్పి చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఏదో పట్టుకొస్తారు, క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్పిన దాంట్లో ఘాటుగా ఉన్నది పైకి పెట్టి దానికి కొంచెం చివుకులు పాకులు పెట్టి నా మీద ఎంత కోపం రావాలో అంత కోపం రప్పించేటట్టుగా వాళ్ళు పెడతారు. అది వాళ్ళ ఇష్టం. అది దట్ ఈస్ యూట్యూబ్ బిజినెస్ జరుగుతుంది. వాళ్ళ యొక్క తమ్ములని బట్టి ఇంకొక 10% ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. అది అసలు గీతాకృష్ణ కూర్చున్నాడు కాబట్టి ఇది చాలా బాగా ఘాటుగా చెప్పుకుంటాడు, అది ఎవడో పెట్టాడు, ఆయన మాట్లాడింది ఏంటి, నువ్వు పెట్టింది ఏంటి, అది వాళ్ళ ఇష్టం. అది ఎవరో నేను వద్దని కూడా డిస్క్లైమ్ వేస్తున్నారు. తమ్ములేని గురించి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు పడాలి, కంటెంట్ గురించి ఏమైనా వస్తే నేను సమాధానం చెప్తాను. సో ఆ విధంగా నాదే కాబట్టి ముందే తమ్ములైన్ ఎలా పెట్టాము, పవన్ కళ్యాణ్ అండ్ కో కళ్ళు తెరవండి, జనాలు చీ కొడుతున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇంకో నెలలు పోయిన తర్వాత మళ్ళీ అతన్నే మెచ్చుకునే టైంలో పవన్ కళ్యాణ్ నేను నీకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా అనొచ్చు. ఇదే నోరు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఎవ్రీ డే ద సర్కమ్స్టెన్సెస్ అంటే చేంజ్ అయిపోతున్నాయి. మీకు అర్థమవుతుంది. ఎవ్రీ డే సర్కమ్స్టెన్సెస్ మారిపోతున్నాయి. సో ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో ఆయన ఎవరో జయకేతనం అనే మీటింగ్లో జనసేన ఆవిర్భావ ఉత్సవంలో ఆయన మాట్లాడిన మాటలకి అంతనా పొందనా లేకపోతే అయినా కూడా బాగా ఎమోషనల్గా మాట్లాడాను. ఒక ఫిల్మ్ మ్యాన్గా చెప్పాను, నచ్చి చెప్పాను. కానీ అందులో ఉన్న సారాంశాలని పీకలలాగి ఇష్టం వచ్చినట్టు తిడతారు. బూతులు పీఠాపురంలో తిడుతున్నారు, ఎక్కడెక్కడో తిడుతున్నారు, తమిళనాడులో తిడుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ అతను గుండు సూతో పెట్టి గుచ్చినట్టుగా అనిపించినట్టు ఉన్నాయి. నాకు పెద్ద అనిపించింది, వాస్తవం మాట్లాడారు అనిపిస్తుంది. ఈరోజు కూడా చెప్తాను. అయినా కూడా ఎందుకు కళ్ళు దొరకమన్నానంటే మీరు కూడా ప్యూర్ రాజకీయవేత్తలాగా మాట్లాడి మారాలన్నమాట. బీజేపీ యొక్క వాయిస్ ఇస్ పవన్ కళ్యాణ్. బీజేపీ అంటే ఎవరో మోడీ గారు, వాళ్ళందరూ అమిత్ షా గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరందరూ ఆర్ఎస్ఎస్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈజ్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బై గోయింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడాలి. మరి ఇది పెద్ద క్రౌడ్ని జనసేనకి రేపు వచ్చే భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి, ఏం చెప్తాడు, ఎలా ఉండాలి ఏంటి. గెలిపించారు 23 సీట్లు, 21 సీట్లు, 9 సీట్లు గెలిచిన 30 మంది ఉన్నారు. వాళ్ళకి ఏ పాత్రలు ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి. దాని ప్రకారంగా ఏమేమి చేయాలని తెలియదు. మీరే అసలు ఓవరాల్గానే కూటమి ఫెయిల్ అని అంటారు ఒక పక్కన. ఆ సందర్భంలో నువ్వు వచ్చి మళ్ళీ ఈ స్టేట్ మొన్న మర్చిపోయి ఆ స్టేట్ గురించి మాట్లాడాలి. మరి బీజేపీ మాట్లాడమంది కాబట్టి అన్నామలై కుప్పస్వామి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అలా మాట్లాడాడు. అక్కడ హిందీ లేకపోతే మీ సినిమాలు హిందీలో డబ్బు, ఇది లేకపోతే మీకు ఇదే ఉండదు అన్నట్టుగా మారితే ఒక పక్కన ఆల్ ఫ్లేర్ అప్ అవుతారు, ఓ పక్కన వర్మాని కర్మాని. ఇతను ఒక అతివీర నోటు దూల భయంకరుడు. అతివీర భయంకరుడు ఎవడు? అక్కడ బీభత్స నాగబాబు. అతను వచ్చాడు, థ్యాంక్స్ చెప్పేసి నమస్కారం పెట్టి పిఠాపురానికి భూమికి నమస్కారం పెట్టి ఒక డ్రామా చేసి కూర్చుని ఉంటే పిఠాపురం కూడా అందరూ లైక్ చేసేవారు. అధ్యాత ఇక్కడ వరమ గారి వల్ల మేము గెలిచామని ఇద్దరు బ్రదర్స్ చెప్పి రివర్స్ అయిపోయినప్పటికీ నేను ఇప్పుడు అతను చీ కొడతాను కదా, పూలమాలతో సత్కరించను. వర్మ అనే ఆ వ్యక్తి ద్వారానే నేను గెలిచాను. అతని యొక్క 50% ఉంది కాబట్టి అతను వెంటనే నా దగ్గర పెట్టుకుంటాను నేను అని చెప్పేస్తా. లేకపోతే చంద్రబాబు నాయుడుకి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి ఆయనకు బ్రహ్మాండమైన పోస్ట్ ఇప్పిస్తానని ఒక మాట చెప్పుకుంటే అసలు ఇవన్నీ ఉండి తర్వాత హిందీ గురించి మాట్లాడు, స్టాలిన్ గురించి మాట్లాడు, విజయ్ గురించి మాట్లాడు, నీ ఇష్టం వచ్చింది మాట్లాడు, పర్లేదు. అక్కడ మటుకు హ్యాడ్ యూ మీరు ఇలా చెప్పుకుని ఉంటే పవన్ కళ్యాణ్ ఎంత బాగుండేదంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఇది ఆ ఊరు కాదు. ఒకప్పుడు ప్రజారాజ్యం వాళ్ళు గెలిచారు. తర్వాత పెన్నెండు దొరవ వాళ్ళందరూ ఓడిపోయి మళ్ళీ వచ్చారు దగ్గరికి. ఎన్ని ఓకే వంగాకైతే వచ్చింది, వీళ్ళందరూ వచ్చాక అవన్నీ నెగ్లిజిబుల్. ఓడిపోయినట్టు తీతాగాళ్ళు వస్తే పట్టంతా రాకపోతే అంత ఉన్నవాళ్ళు నీ విజయానికి దోహదపడిన వర్మనే నీకు మళ్ళీ ఇంకొక పవర్ సెంటర్ అయిపోతారు భయపెట్టి రాజకీయం చేసేది చూసావా, అది తప్పు. ఎవడో చెప్తాడు కౌన్ కిస్కా గారి పక్కన కూర్చుని. అదేవిధంగా నేను అక్కడికి వెళ్ళి ఆ ఊరు వాస్తవ్యులు కాదు. మీ ఊరు ఏ ఊరో కూడా మీకు సరిగ్గా తెలియదు. కొంచెం నెడదోలు అంటారు, కొంచెం నెల్లూరు అంటారు, కొంచెం నరసాపురం అంటారు.
మీ ఫాదర్ ఎక్కడెక్కడ అంచెలంచెలుగా ఉన్నారో అదే ఊరు అంటారు. యాక్చువల్గా మీ పుట్టిన ఊరు ఏ ఊరు, మీ నాన్నగారు పుట్టిన ఊరు ఏ ఊరు, మొగల్తూరా అదా ఇదా చెప్పాలి. అవేంటి ఒకసారి మెడ్రాస్ అంటావు, ఒకసారి అదంటావు, ఒకసారి ఇదంటావు. ఒకసారి మా ఫాదర్ వచ్చి దేవుడిని నమ్ముడు, మా అమ్మ హారతిస్తుంటే అమ్మమ్మ ఎవరు మా అమ్మ హారతిస్తుంటే అది సిగరెట్ వెలిగించుకుంటాడు అంటావు. ఒకసారి వచ్చి మా నాన్నగారు రామనామ సంకీర్తనతో రోజు స్టార్ట్ అవుతూ ఉంటాం. యు ఆర్ డిఫరింగ్, యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ బ్లడీ నియరెస్ట్ స్టేట్మెంట్స్ అని అందరూ అంటున్నది చెప్తున్నాను. నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ బండ బూతులు తిడుతున్నారు. పిఠాపురంలో ఒకడు అమ్మల మీద తిడుతున్నాడు మిమ్మల్ని అందరినీ. యు ఆర్ బీయింగ్ ఏ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆల్సో అక్కడి నుంచి గెలిచి అంత స్ట్రాంగ్ ఉందని తెలిసి మనం ఆవిర్భావ పెట్టిన నువ్వు నేను మిమ్మల్ని తిడుతున్నాను కదా. నేను కింద గుడ్డ బట్టలే పెట్టాను ఆపంటే అని చెప్పిస్తాను. వైఆర్ యూ స్కోల్డింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ అని. ఇంకా అందుకని ఏం చేయగలను, అసలు నేను అసలు అట్లా వెళ్ళకూడదు. ఒక యూట్యూబర్గా ఇంకో కింద కామెంట్ పెట్టకూడదు, అయినా పెట్టాను. సో దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. అంతే పవన్ కళ్యాణ్ అనుకో జనాలు జాగ్రత్తగా ఉండాలి. చీకొడుతున్నారు ఎందుకన్నా అన్నీ మాట్లాడు. అక్కడికి వెళ్ళి వరమలాటోళ్ళు ఇంకా ఎవరెవరు గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇది జరుగుద్దని చెప్పాలి. మెయిన్ వరమే మాకు అందరూ తెలిసినంత వరకు. అతను కూడా కొంచెం బ్లాక్ మెయిల్ యాటిట్యూడ్ లాగా ఫోన్ కొట్టేవాడు ముందు. ఓనే ఏదో సామాన్య మానవుడు ఏదో చేసి అయిపోయింది. ఓకేనా, అతనికి సీట్ ఇవ్వలేదన్న ఆక్రోషంతో చాలా త్యాగాలు చేయించేస్తున్నాను అన్న దాంతో అతను అఫెండ్ అవ్వడం కరెక్ట్. అతనికి పుణ్య మీద కాలం వేయకుండా మీరు అతను దగ్గర పెట్టి ఆ మీటింగ్ ఎందుకు రాలేదు, అతను ఆ పక్కన పెట్టుకోవాలి. నువ్వు పక్కన నాగబాబు పక్కన వెనకాల దుర్గేష్ ఉన్నాడు, వీళ్ళందరిలో పట్టుకుని మధ్యలో ఇతను సెంటర్ ఆఫ్ ఎట్రాక్ట్ ఇచ్చిన రోజున ఎంటైర్ పిఠాపురం జీవితకాలం మీ కింద ఉండేది. ఇప్పుడు ఇంక్లూడింగ్ పిఠాపురం వస్తే వీళ్ళందరూ కూడా నీకు అపోజిషన్ అయిపోయి చీకొడుతున్నారు అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ బిహేవ్డ్, యు ఆర్ నాట్ డన్ ద హోంవర్క్. ఎందుకంటే న్యాయంగా ఎవరు చెప్పరు. అయినా కూడా ఎలక్షన్ ముందులాగా ఆయన ఛానల్ చేసేటట్టు నువ్వు ఏం చేయలేవు. కానీ నేను చెప్తున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు అంటే ఇట్ వాజ్ నాట్ మానిటైజ్డ్. 1 year పట్టింది బికాజ్ ఆఫ్ జనసేన. మీరు నాకు చేసిన అన్యాయానికి. నేను మీకు మంచి చెప్తుంటే నాకు తిరిగి పెడుతున్నారు అనమాట. అంటే అసలు ఏం మహాపడతా ఇప్పుడు చేయండి. జనసేనలో గెలిచాడు ఏముంది, వర్క్ ఉందా మీకు? గెలిచిన 23 మందికి 21 మందికి అది డూయింగ్ ఎనీథింగ్? మీకు ఏమైనా పరపతి ఉందా? మేము మీ అంతరాత్మ మీకు ప్రశ్నించుకోండి. సో అధినాయకుడు మారాలి, అధినాయకుడు మీకు కూడా వర్క్ ఇవ్వాలి. ఎస్, వేరే మనిషులకు కూడా చెప్పి వాళ్ళు అక్కడే పాపం బాగా మాట్లాడతారు. వాళ్ళు ఏం ఆశించట్లేదు కాబట్టి వాళ్ళు ఆశిస్తున్నట్టుగా కనపడలేదు. ఎవరో ఒక అమ్మాయి ఉంది, అతను చాలా బాగా మాట్లాడుతుంది, వాళ్ళందరూ బాగా మాట్లాడతారు అంతే. వాళ్ళు దే నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అమాయకులా చూస్తారు అంతే. పవన్ కళ్యాణ్ మీద ఏదో వాళ్ళకి ఉండా చేసేది ఇంకా వాళ్ళే. ఆ వీర మనుషులు ఒకటే చేస్తున్నారు. వీర మహిళలు ఐఎమ్ సారీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వాళ్ళు ఒక్కళ్ళే చాలా బాగా మాట్లాడుతున్నారు. దీని మీద ఎటువంటి ఈగ వాళ్ళని ఇవ్వకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదే. మిగతా వాళ్ళందరూ జీవోత్సవంలో కూర్చున్నారు వెనకాల స్టేజ్ మీద. ఇట్ ఇస్ సో ప్యాథోస్. డోంట్ డామినేట్ చేయకూడదు. ఉదయానికి అద్దుకోవాలి. ఊరు కాని చోట ఊరికి అంతకుముందు గాజువాకలోని దేవాలయంలో చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఇక్కడ అన్ని సీట్లు గెలిచి అన్ని చేసిన తర్వాత పిఠాపురంలో నీకు తప్పుకోమంటే తప్పుకున్నాడు ఆ వర్మ. అతన్ని పక్కన పెట్టుకోవాలి. పిఠాపురం ఇంకా హెల్ప్ చేసినట్టు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి పేర్లు కూడా చదవాలి. మన ఆవిర్భావ సభలో చేసి ఉంటే ఇది రివర్స్ అయిపోయింది. ఆ ఒక విజయ్ హిందీ భాష గురించి మాట్లాడే ఛానల్ మీద అది అలా ఉండిపోయింది. నీ తరపు నుంచి ఎక్కడి నుంచి అంతా వాళ్ళని తిట్టడం, మోడీ గారి తరపు నుంచి కూడా వాళ్ళని వీళ్ళందరూ తిడుతారు. ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి అందరూ ఓవరాల్గా చీ అంటున్నారు. యూ ఆల్సో మస్ట్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. కానీ ఈయన ఎలా మాట్లాడాడు అలాగా మాట్లాడతాను నేను. లేకపోతే నీ దగ్గర నాకేం ఏం కావాలి? నాకు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఆర్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఐ ఎక్స్పెక్టెడ్ దట్ బాయ్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ బికాజ్ అతను కొంచెం బాగా మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఎవరు అతను? చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అంతకుముందు ఏంటి ఇంత బాగా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, అతను డెవలప్ అవుతాడు. ఇంకా హీఈస్ డెవలపింగ్ వెరీ నైస్లీ. లోకేష్ అంచేత మీరిద్దరు నాకు తెలిసేది ఏమి లేదు. వాట్ ఆర్ యూ డూ? ఐఎమ్ గోన్ టు అబౌవ్ ద లెవెల్ ఆఫ్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్. ఐ కెన్ గో అబ్రాడ్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దాట్. యూ అండర్స్టాండ్? అండ్ మీ గురించి మంచిగా చెప్తున్నాను. రాక కాపు కమ్యూనిటీలో ఒక వ్యక్తి పైకి వచ్చాడు కాబట్టి దాన్ని స్పాయిల్ చేసుకోకుండా అన్నాను. అదేవిధంగా ఎస్టీలు అందరినీ కూడా ఉదయాన్ని దగ్గర పెట్టింది. యూ మస్ట్ రూల్ ద కంట్రీ, యూ మస్ట్ రూల్ ద స్టేట్. అంతేగాని నీ యొక్క స్థలంలోనే, నీ ఉండు స్థలంలోనే, నువ్వు గెలిచిన స్థలంలోనే నువ్వు ఒక విరోధం తెచ్చుకుంటున్నావు. ఇప్పటికే బెటర్ లేట్ దెన్ నెవర్.
ఇప్పటికైనా ఆ వరం కన్నా అతను న్యాయం చేసి మళ్ళీ ఏదో ఒక మీటింగ్ ప్రెస్ మీట్లో పెట్టి నన్ను అపార్థం చేసుకున్నారని ఏదైనా చెప్తే ఇట్ విల్ డూ గుడ్ ఫర్ యూ. ఇదే సజెషన్ ఫర్ మీ. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijuralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.